హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్ అడ్డా 3.0. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతకుముందు వీడియోలో మనం సక్సెసివ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో కూడా సక్సెసివ్ కాన్సెప్ట్ గురించే డిస్కస్ చేసుకుందాం. కాకపోతే మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చాను. సో ఇవాటి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ షాప్కీపర్ decides to sell a certain item at a certain price. He marks the price of the item by increasing the decided price by 30%. While selling the item, he offers 20% discount. Find how many percent he gets more on the decided price. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని మనం బేసిక్ లెవెల్స్లో లేకపోతే రేషియో మెథడ్లో లేకపోతే ఇంకో కాన్సెప్ట్ ఉంది. సో లాస్ట్కి వచ్చే కాన్సెప్ట్ మాత్రం ఇట్లాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, చాలా ఇంపార్టెంట్ మెథడ్. సో ఆ మెథడ్ అనేది మీరు ఫాలో అవ్వండి. సో ఇక్కడ నేను ఈ క్వశ్చన్ని మాత్రం మీకు 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్లో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే, ఫస్ట్ బేసిక్స్లో చూసుకుందాం. సో ఫస్ట్గా క్వశ్చన్లో ఉన్న కండిషన్స్ ఏంటో అర్థం చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్లో ఉన్న కండిషన్స్ ఏంటి? యాక్చువల్గా ఫస్ట్గా షాప్కీపర్ ఏమనుకున్నాడు, ఒక ఐటమ్ పైన ఒక ప్రైస్ డిసైడ్ చేసుకున్నాడు. సో ఆ ప్రైస్ ఏంటి? డిసైడెడ్ ప్రైస్గా అనుకున్నాం. ఆ ప్రైస్ని డిసైడెడ్ ప్రైస్గా అనుకున్నాం. దాని తర్వాత షాప్కీపర్ ఏం చేశాడు, ఆ డిసైడెడ్ ప్రైస్ పైన 30% అనేది ఇంక్రీజ్ చేసి మార్కెట్ ప్రైస్గా ట్యాగ్ చేసుకున్నాడు. సో ఇక్కడ నుండి ఇక్కడికి వస్తే 30% ఏం చేశాడు, ఇంక్రీజ్ చేసి ఆ డిసైడెడ్ ప్రైస్ని మార్కెట్ ప్రైస్గా ట్యాగ్ చేసుకున్నాడు. దాని తర్వాత ఏం చేశాడంటే, మార్కెట్ ప్రైస్లో నుండి 20% అనేది మార్కెట్ ప్రైస్లో నుండి 20% అనేది డిస్కౌంట్ ఇచ్చి సెల్లింగ్ చేసేసాడు. సో లాస్ట్కి వచ్చేసి సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ వచ్చేసి అడిగిన కండిషన్ ఏంటంటే, టోటల్గా వాడికి ఎంత పర్సంటేజ్ ఎక్కువగా వచ్చింది డిసైడెడ్ ప్రైస్ కన్నా. సో ఇక్కడ అడిగిన కంపారిజన్ ఏంటంటే, డిసైడెడ్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్లో ఉన్న కంపారిజన్ అడిగాడు. సో ఇక్కడ చూసుకుంటే బేసిక్గా చూసుకుంటే డిసైడెడ్ ప్రైస్ ఏమనుకోవాలి, 100 అనుకోవాలి. డిసైడెడ్ ప్రైస్ కనుక 100 అనుకున్నప్పుడు 100 పైన వాడు ఏం చేశాడు, 30% అనేది ఇంక్రీజ్ చేశాడు. 100 పైన 30% ఇంక్రీజ్ చేస్తే 30% ఆఫ్ 100 ఎంత అండి, 30 రూపీస్. సో 30 రూపీస్ అనేది ఇంక్రీజ్ చేశాడు. ఈ 30 రూపీస్ కాస్త ఏమైపోతుంది, ఇక్కడ 130 రూపీస్ అయిపోతుంది. టోటల్గా 130 రూపీస్ అయిపోతుంది. సో 130 రూపీస్ అనేది మార్కెట్ ప్రైస్ అయినప్పుడు దాని మీద ఏం చేసాడు వాడు, 20% అనేది డిస్కౌంట్ చేశాడు. సో ఇక్కడ 20% అనేది డిస్కౌంట్ చేస్తే యాక్చువల్గా యూనిట్స్లో ఎంత అవుతుంది, 26 రూపీస్ అవుతుంది. 26 రూపీస్ అనేది అంటే 20% ఆఫ్ 13, 10% అంటే 13 యూనిట్స్, ఇంకో 10% 13 యూనిట్స్. సో టోటల్గా 26 యూనిట్స్ అనేది డిక్రీజ్ చేశాడు, అంటే 26 రూపీస్ డిక్రీజ్ చేశాడు. డిక్రీజ్ చేస్తే వాడు అమ్మింది ఎంతకి, 104 రూపీస్. ఇది టోటల్గా సెల్లింగ్ ప్రైస్, 104 రూపీస్కి అమ్మేశాడు. సో ఇక్కడ వచ్చేసి లాస్ట్కి అడిగిన కండిషన్ ఏంటంటే, టోటల్గా వాడికి ఎంత పర్సంటేజ్ అనేది ఎక్కువ వచ్చింది, పర్సంటేజ్లో అడుగుతున్నాడు. సో ఇక్కడ యూనిట్స్ చూసుకుంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 4 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. 4 యూనిట్స్ అనేది ఇంక్రీజ్ అయింది. సో పర్సంటేజ్లో అడుగుతున్నాడు కాబట్టి దేనికి కంపేర్ చేస్తున్నాడు వాడు, డిసైడెడ్ ప్రైస్కి కంపేర్ చేస్తున్నాడు. సో ఇక్కడ వచ్చి డిసైడెడ్ ప్రైస్కి కంపేర్ చేసుకుంటే పర్సంటేజ్ కావాలి కనుక మల్టిప్లికేషన్ బై 100 చేసుకుంటే సరిపోతుంది. సో వచ్చిన ఆన్సర్ ఎంత, 4% ఇంక్రీజ్. అంటే షాప్కీపర్కి వచ్చిన ఇంక్రీజ్ ఎంత, 4%. ఇది వచ్చేసి సెకండ్ మెథడ్ నేను చెప్పబోతున్నాను. సెకండ్ మెథడ్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ మెథడ్ అండి. సెకండ్ మెథడ్ రేషియో మెథడ్ కాబట్టి క్వశ్చన్ ఎలాగా ట్విస్ట్ చేసినా కానీ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలిగే మెథడ్. సో రేషియో మెథడ్ కూడా ఒకసారి చూసుకుందాం. రేషియో మెథడ్ అంటే ఫస్ట్ ఏం లేదు, 30% అనేది ఇంక్రీజ్ చేశాడు. దాని తర్వాత 20% అనేది డిక్రీజ్ చేశాడు కాబట్టి వీటిని నేను ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఫ్రాక్షన్స్ ఏమవుతాయంటే 3/10 అండ్ 1/5. ఫ్రాక్షన్ వాల్యూస్ ఏమైపోతాయి, 3/10 అండ్ 1/5. సో ఇక్కడ వచ్చేసి ఒకవేళ షాప్కీపర్ డిసైడెడ్ ప్రైస్ కనుక 10 యూనిట్స్ అనుకున్నట్టయితే, షాప్కీపర్ డిసైడెడ్ ప్రైస్ని 10 యూనిట్స్ కనుక అనుకున్నట్టయితే ఎన్ని యూనిట్స్ ఇంక్రీజ్ చేశాడు, 3 యూనిట్స్ ఇంక్రీజ్ చేశాడు. సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎంత అయింది, 13 యూనిట్స్ అయింది. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 13 యూనిట్స్ అయింది.
ఇక్కడ మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్లో కంపారిజన్, ఇది డిస్కౌంట్. మార్కెట్ ప్రైస్ ఒకవేళ 5 యూనిట్స్ అనుకున్నప్పుడు, మార్కెట్ ప్రైస్ 5 యూనిట్స్ అనుకున్నప్పుడు 1 యూనిట్ ఏమవుతుంది, డిస్కౌంట్ అవుతుంది, అంటే డిక్రీజ్ అవుతుంది. 1 యూనిట్ డిక్రీజ్ అయితే, మార్కెట్ ప్రైస్ నుంచి 1 యూనిట్ డిక్రీజ్ అయితే ఎంత కమ్మేశాడు, 4 యూనిట్స్ కమ్మేశాడు. సక్సెసివ్ కాన్సెప్ట్ కాబట్టి రేషియోస్ని మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ రేషియోస్ని మల్టిప్లై చేసుకోవాలి, ఎక్కడ అడిషన్ చేసుకోవాలి, ఎక్కడ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి. సో ఇక్కడ సక్సెసివ్ కాన్సెప్ట్ కాబట్టి రేషియోస్ని మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేసుకుంటే కనుక సరిపోతుంది. సో ఇక్కడ 2 2s 4, 2 5s 10, 5 5s 25, 13 2s 26. సో ఇక్కడ వచ్చేసి ఏమైంది, 1 యూనిట్ ఎక్స్ట్రా వచ్చింది. ఇది డిసైడెడ్ ప్రైస్, ఇది వచ్చేసి సెల్లింగ్ ప్రైస్. సో డిసైడెడ్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్, ఈ యూనిట్స్ ఎలా వస్తాయంటే చూడండి, రేషియో ఫస్ట్ ఏమనుకున్నాడు, డిసైడెడ్ ప్రైస్ పైన ప్లస్ 30% ఇంక్రీజ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మార్కెట్ ప్రైస్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ కండిషన్లో మార్కెట్ ప్రైస్ పైన ఏం చేశాడు, -20% అనేది డిక్రీజ్ చేస్తే ఎంత కమ్మేశాడు, సెల్లింగ్ ప్రైస్కి అమ్మేశాడు. సో ఇక్కడ ఈ మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుందంటే మార్కెట్ ప్రైస్ అనేది క్యాన్సిల్ అయిపోయి DP/SP అనేది మిగులుతుంది. DP/SP, అదే DP/SP అయిపోయింది అక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఎన్ని యూనిట్స్ పెరిగింది, 1 యూనిట్ పెరిగింది. DP ఒకవేళ అంటే డిసైడెడ్ ప్రైస్ ఒకవేళ 25 యూనిట్స్ అనుకున్నప్పుడు పర్సంటేజ్ ఎంత అవుతుంది, 1/25 × 100 ఎంత అయిందండి, 4. సో +4% అనేది షాప్ కీపర్కి వచ్చిందనమాట. ఇప్పటి వరకు మనం చూసింది 2 మెథడ్స్, యాక్చువల్గా 2 మెథడ్స్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చే మెథడ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఈ మెథడ్ని బేస్ చేసుకొని మనం ఇంకా 3-4 క్వశ్చన్స్ చూసుకుందాం. సో ఇక్కడ మెథడ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ కండిషన్గా ఒక బాక్స్ తీసుకుంటున్నాను. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఎలా అవుతున్నాయి, కంటిన్యూస్గా అవుతున్నాయి. ఎప్పుడైతే పర్సంటేజెస్లో ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కంటిన్యూస్గా అయినప్పుడు వాటిని ఏమంటారు అంటే సక్సెసివ్ అంటారు. సో ఇక్కడ కంటిన్యూస్గా అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ కండిషన్గా ఒక బాక్స్ తీసుకున్నాను. సెకండ్ కండిషన్గా నేను 2 బాక్సెస్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్లో ఇంకా చాలా డీటెయిల్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో నేను చాలా బెస్ట్ క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కండిషన్లో 30% అనేది ఇంక్రీజ్ అయింది, అంటే 30 యూనిట్స్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ కండిషన్లో ఏమవుతుంది, 20% అనేది డిక్రీజ్ అవుతుంది. 20% అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఈ బాక్స్ ఏంటి, కంటిన్యూస్గా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి దీనిపైన ఫస్ట్ కండిషన్లో ఉన్న వాల్యూ పైన డిక్రీజ్ అనేది వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఇంక్రీజ్ ఇస్తే ఇంక్రీజ్ వచ్చేది, లేకపోతే ఇక్కడ డిక్రీజ్ ఇచ్చాడు కాబట్టి దీనిపైన డిక్రీజ్ ఏదైతే వస్తుందో ఆ డిక్రీజ్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఎంత డిక్రీజ్ రావాలి, 20% డిక్రీజ్ రావాలి. సో -20% ఆఫ్ 30 యూనిట్స్, -20% ఆఫ్ 30 యూనిట్స్. మైనస్ ఎందుకు తీసుకున్నాను, డిక్రీజ్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మైనస్ తీసుకున్నాను. సో ఇక్కడ -20 × 30/100 వేసేసుకుంటే కనుక 0 0 0 0. -2 × 3 ఎంత అవుతుంది, -6. ఇవన్నీ మైండ్లో అయిపోతాయి. యాక్చువల్గా మీరు చూసుకుంటే ఇవన్నీ చేయడం అవసరం లేదు. సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ యాడ్ చేసుకొని చూసుకోండి ఒకసారి. 30 - 20 ఎంత, +10 -6 ఎంతండి, +4 +4% అనేది ఏమొచ్చింది వాడికి, +4% అనేది ఓవరాల్గా ఇంక్రీజ్ వచ్చింది వాడికి. సో యాక్చువల్గా ఈ మెథడ్ అనేది చాలా బెస్ట్ మెథడ్. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి కొంతమంది ఏం చేస్తుంటారంటే A+D + AB/100 అనేది ఇస్తారు, అంతేనా. ఈ యొక్క ఫార్ములా అనేది ఇస్తూ ఉంటారు. యాక్చువల్గా ఫార్ములా 2 ఇయర్స్కి, ఇప్పుడు ఇది 2 ఇయర్స్కి అనుకుందాం. 2 ఇయర్స్కి అనుకుంటే మాత్రం క్లియర్. 3 ఇయర్స్ అయినప్పుడు ఏం చేస్తారు, ఒకసారి ఫార్ములా వేసుకొని వచ్చిన వాల్యూ తోటి మళ్ళీ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకొని చేయాల్సింది ఉంటుంది. సో అక్కడ మీకు కాస్త డిఫికల్ట్ ఫీల్ అవుతారు. ఈ ఫార్ములా యూజ్ చేయకుండా డైరెక్ట్ ఈ మెథడ్ కనుక చేసుకున్నట్టయితే మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈరోజు అనుకున్న నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఏ ఫారెస్ట్ దేర్ ఆర్ 40,000 trees. Find the expected number of trees after 3 years if the objective is to increase the number at the rate of 5% per year. సో ఇక్కడ
యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఏ బేసిక్లో ఉందంటే కంపౌండ్ ఇంట్రెస్ట్ బేసిక్లో ఉంది. మీరు క్వశ్చన్ని జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం ఇది కంపౌండ్ ఇంట్రెస్ట్ బేసిక్లో ఉంది. సో ఈ కంపౌండ్ ఇంట్రెస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే చూడండి ఒకసారి, అదే నెంబర్ ఆఫ్ ట్రీస్, టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్రిన్సిపల్ కనుక అనుకున్నట్టయితే 40,000 నెంబర్ ఆఫ్ ట్రీస్. దాని తర్వాత నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 3 years అనేది ఇచ్చాడు. దాని తర్వాత ఇంకోటి ఇచ్చాడు ఏంటి, రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది ఇచ్చాడు. అదే కంపౌండ్ ఇంట్రెస్ట్లో అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఆ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 5%. ఇక్కడ మీరు వీడియోని ఒకసారి పాజ్ చేసుకొని మీకు మీరు సొంతంగా ఒకసారి సాల్వ్ చేసుకొని చూసుకోండి మీరు ఏ విధంగా సాల్వ్ చేసుకుంటారో. సో ఇక్కడ వచ్చేసి ఒకవేళ స్కూల్లో చేసిన విధంగా చేసినట్టయితే బేసిక్గా మనకు ఒక ఫార్ములా ఉంది కంపౌండ్ ఇంట్రెస్ట్కి. ఏంటా ఫార్ములా అంటే అమౌంట్ ఈక్వల్స్ టు P ఇంటూ 1+R/100 హోల్ పవర్ n. ఈ ఫార్ములా అనేది మీరు యూజ్ చేసుకుంటే మాత్రం మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది కాకుండా యాప్టిట్యూడ్లో బేసిక్ లెవెల్గా వెళ్తే ఒక చిన్న ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పాను నేను. సో ఆ ఫార్ములా ఏంటంటే A+B+AB/100 అనేసి ఇచ్చేసాను. సో ఈ ఫార్ములా కూడా వేసేసి చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి, 3 years కండిషన్గా ఉంది. మీకు ఉన్న టర్మ్స్ ఎన్ని, 2 terms. సో 2 terms చేసుకున్న తర్వాత ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ 3rd term ప్లస్ ఇక్కడ వచ్చిన ఆన్సర్ని కలుపుకొని మళ్ళీ మీరు చేసుకోవాలి. ఇక్కడ క్యాల్కులేషన్ కాస్త హార్డ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను చెప్పే కాన్సెప్ట్ ఏదైతుందో చాలా దాసు కాన్సెప్ట్. సో బెస్ట్ మెథడ్ అండి. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఎంత అంటున్నాడు, 40,000 అంటున్నాడు, రైట్? 40,000 ట్రీస్ అంటున్నాడు టోటల్గా. దాని తర్వాత ఇచ్చాడండి 5% అనేది ఇచ్చాడు. 5% పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది, కంటిన్యూస్గా పెరుగుతుంది. 3 yearsకి కంటిన్యూస్గా పెరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి 5% వాల్యూ ఎంత, ఫ్రాక్షన్స్లో 1/20. ఇక్కడ ఏం చేయాలంటే ఈ కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా గమనిస్తూ మైండ్లోకి ఎక్కించుకోండి. సో ఫస్ట్ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడో అది చూసుకుందాం. ఇక్కడ నేను బాక్సెస్ తీసుకుంటున్నాను. బాక్సెస్ ఎందుకు తీసుకుంటున్నానంటే మీకు కాన్సెప్ట్ క్లియర్ కావడానికి తీసుకుంటున్నాను. కాన్సెప్ట్ క్లియర్ అయిన తర్వాత మీరు బాక్సెస్ తీసుకొని అవసరం లేదు, డైరెక్ట్గా వాల్యూ చేసుకోవడమే. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇయర్కి ఫస్ట్ బాక్స్, సెకండ్ ఇయర్కి 2 boxes, సెకండ్ ఇయర్కి వచ్చేసి 2 boxes, అండ్ థర్డ్ ఇయర్కి వచ్చేసి 3 boxes వేస్తున్నాను. సో ఇక్కడ యాక్చువల్గా రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఎట్లా అవుతుంది, కంటిన్యూస్గా అవుతుంది. సో ఇక్కడ ఇదే కంపౌండ్ ఇంట్రెస్ట్లో కన్వర్ట్ చేసుకుంటే మాత్రం వడ్డీ పైన వడ్డీ పడుతుంది అన్నమాట. ఇక్కడ ఇంక్రీజ్ ఎలా అవుతుంది చూసుకోండి. ఫస్ట్ ఇయర్లో ఇంక్రీజ్ అయిన వాల్యూ పైన వడ్డీ మళ్ళీ ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అయిన వడ్డీ పైన మళ్ళీ ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. సో మరి ఈ బాక్స్ ఏంటి, ఇక్కడ కూడా వడ్డీ పైన వడ్డీ పడుతుంది. ఫస్ట్ ఇయర్లో ఎంత ఇంక్రిమెంట్ వచ్చిందో దానిపైన వడ్డీ వచ్చేసి మనకి ఇక్కడ పడుతుంది. దాని తర్వాత ఇక్కడ కూడా అంటే ఈ బాక్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ 2 yearsలో వడ్డీ ఎంత పడిందో అంతకు ఇంక్రిమెంట్ అనేది వచ్చేసి ఈ బాక్స్లో మనకు వచ్చేసి వడ్డీ పెరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ 3 boxes ఏంటి, ఈ 3 boxes డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ 5% ఆఫ్ 40,000 ఎంత, 5% ఆఫ్ 40,000 ఎంత, 5% ఆఫ్ 40,000 ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ చూసుకోండి 0 క్యాన్సల్, 2,000 టైమ్స్. సో 2,000 ట్రీస్ అనేవి ఏమైనాయి, ఇంక్రీజ్ అయ్యాయి. 2,000 ట్రీస్ ఇంక్రీజ్ అయ్యాయి. దాని తర్వాత సెకండ్ ఇయర్లో కూడా ఎంత ఇంక్రీజ్ అయ్యాయి, 2,000 ఇంక్రీజ్ అయ్యాయి. సో థర్డ్ ఇయర్లో కూడా 2,000 ఇంక్రీజ్ అయ్యాయి అన్నమాట. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు చూసుకున్నాం టోటల్గా 5% ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 5% ఆఫ్ 2,000 ఎంత, 5% ఆఫ్ 2,000 ఎంత. సో 5% ఆఫ్ 2,000 ఈజ్ నథింగ్ బట్ 100. అంటే ఇక్కడ ఈ 2,000 పైన 100 ట్రీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఇక్కడ ఏంటి, ఈ 2,000 పైన 100, ఈ 2,000 పైన 100, టోటల్గా వచ్చేసి ఎంత ఇంక్రీజ్ అయింది, 200 ఇంక్రీజ్ అయింది. 200 ట్రీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇక్కడ ఈ 100 పైన ఎంత ఇంక్రీజ్ వచ్చింది,
ఈ 100 పైన ఎంత ఇంక్రీజ్ వచ్చింది, ఎంత ఇంక్రీజ్ వచ్చింది 5% ఆఫ్ 100 ఎంత 5 ఇట్సెల్ఫ్. సో 5 అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు ఏమైంది, ఇంతకుముందు క్వశ్చన్లో 2 years అనుకుంటే 30 20 30 మైనస్ 20 మైనస్ కనుక వచ్చినట్టయితే మీరు మైనస్ సైన్స్ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి, 2000 ప్లస్ 2000 ప్లస్ 2000 6000, 100 ప్లస్ 200 ఇస్ 300 ప్లస్ 5. ఈ వాల్యూ ఏంటి, ఈ వాల్యూ 3 yearsలో టోటల్ ఇంక్రీజ్ ఎంత అయింది అన్న వాల్యూ. సో టోటల్ 3 yearsలో ఎంత ఇంక్రీజ్ అయింది 6305. సో టోటల్ ట్రీస్ మొత్తంగా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఆఫ్టర్ 3 years, ఆఫ్టర్ 3 years 46305 ఆన్సర్ అండి. సో ఈ కాన్సెప్ట్లో మీరు చేసుకుంటే మాత్రం బెస్ట్గా మీకు ఆన్సర్స్ ఈజీగా క్లియర్ అయిపోతాయి. వేస్ట్గా మీరు a ప్లస్ బి ప్లస్ ఏబీ బై 100 ఫార్ములా వేసేసుకున్నారంటే మీకు క్యాల్కులేషన్లో ప్రాబ్లం వస్తాయి. ఇక్కడ చూడండి క్యాల్కులేషన్ ఎంత ఈజీగా ఉందో. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ మెథడ్స్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించుకుంటే మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ని ఈజీగా క్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు అనుకున్న నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ మషిన్ ఈజ్ సర్టెన్ అమౌంట్ if the rate of depreciation is 10% per year, find how many percentage overall depreciated on the cost price of machine after 2 years. సో ఇక్కడ వచ్చిన వర్డ్ ఏంటంటే డిప్రిషియేషన్ వర్డ్. సో ఈ డిప్రిషియేషన్ వర్డ్ కనుక చూసుకున్నట్టయితే డిప్రిషియేషన్ అంటే ఏంటి, డిప్రిషియేషన్ అంటే డిక్రీజ్ అవ్వడం కంటిన్యూస్గా, అంటే కంటిన్యూస్లీ డిక్రీజ్ అవ్వడం. ఇచ్చిన కండిషన్ ప్రకారం ఎంత 2 years డిప్రిషియేషన్ అడుగుతున్నారు. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, ఏమి ఇవ్వలేదు, సర్టెన్ అమౌంట్ అనుకున్నాడు. సో ఇక్కడ మనం డైరెక్ట్గా పర్సంటేజెస్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఇయర్గా ఒక బాక్స్ తీసుకుంటున్నాను, సెకండ్ ఇయర్లో ఇంకో బాక్స్ తీసుకుంటున్నాను, అంటే సెకండ్ ఇయర్ కోసం 2 boxes తీసుకున్నాను, ఫస్ట్ ఇయర్ కోసం ఒక బాక్స్ తీసుకున్నాను. సో ఈ బాక్సెస్లో మనం చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో ఎంత డిక్రీజ్ అయింది 10% అనేది డిక్రీజ్ అయింది. సో -10 unitsగా తీసుకున్నాను. సెకండ్ ఇక్కడ పర్సంటేజెస్ రాసుకున్నాను, ఇక్కడ కూడా పర్సంటేజ్గా డిక్రీజ్ అయింది. సో సెకండ్ ఇయర్లో ఎంత డిక్రీజ్ అయింది, సెకండ్ ఇయర్లో కూడా -10% అనేది డిక్రీజ్ అయింది. సో ఇక్కడ సేమ్ టు సేమ్గా ఇక్కడ ఎంత డిక్రీజ్ అయింది -10 units డిక్రీజ్ అయింది. కాకపోతే ఇక్కడ ఏమైంది, ఇక్కడ కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చే డిక్రీజ్ వాల్యూ లేదా ఇంక్రీజ్ వాల్యూ దేనిపైన వస్తుంది, ఫస్ట్ ఇయర్లో డిక్రీజ్ అయిన వాల్యూ పైన, ఫస్ట్ ఇయర్లో డిక్రీజ్ అయిన వాల్యూ పైన ఇక్కడ డిక్రీజ్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇయర్లో అంటే అకార్డింగ్ టు ద కండిషన్ ఆఫ్ కంపౌండ్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ అపాన్ ఇంట్రెస్ట్ విల్ బి ఇంపోజ్డ్ హియర్. సో ఇక్కడ వచ్చేసి ఎలా ఇంపోజ్ అవుతుంది, ఇలా ఇంపోజ్ అవుతుంది. సో ఇక్కడ 10% ఆఫ్ -10% ఆఫ్ సెకండ్ ఇయర్లో ఏమవుతుంది, సెకండ్ ఇయర్లో కూడా 10% అనేది డిప్రిషియేషన్ అవుతుంది. సో ఇక్కడ -10% ఆఫ్ ఎన్ని 10 units, -10% ఆఫ్ 10 units, ఏ యూనిట్స్ -10 units. సో ఇది క్యాల్కులేట్ కనుక చేసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సల్, 0 0 గెట్స్ క్యాన్సల్, మిగిలింది ఎంత +1, -1 కాదు +1 మీరు గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ చాలా ఇంపార్టెంట్. డిప్రిషియేషన్ వాల్యూస్లో డిప్రిషియేషన్ క్వశ్చన్స్ ఎప్పుడైతే చేస్తారో సైన్స్ చాలా ఇంపార్టెంట్. అదే ఇంక్రీజ్లో ఇంక్రీజ్ చేస్తే మాత్రం మీకు సైన్స్ అవసరం లేదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ పాజిటివ్ వాల్యూస్. సో ఇక్కడ వచ్చేసి ఎంత అయింది, ఇదంతా క్యాల్కులేట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. -10 ఎంత -20 +1 ఎంత, టోటల్ వచ్చేసి మనకి -19%. అంటే 2 yearsలో -19% అనేది డిక్రీజ్ అయ్యింది. ఆ క్వశ్చన్ తర్వాత ఇంకో క్వశ్చన్ తీసుకున్నాను నేను. సో ఈ క్వశ్చన్ ఏంటంటే వాటి లాస్ట్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ మషిన్ ఈజ్ 2,50,000 if the rate of depreciation is 10% per year. Find the depreciation in price of the machine after 2 years. సో సేమ్ టు సేమ్ క్వశ్చన్, కాకపోతే ఇక్కడ నేను ఏం చేశానంటే 2,50,000 అన్న వాల్యూ ఇచ్చాను. సో ఈ క్వశ్చన్ కూడా ఏంటి డిప్రిషియేషన్లోనే ఉంది.
ఈ క్వశ్చన్ కూడా డిప్రిషియేషన్లోనే ఉంది. సో ఇక్కడ వచ్చేసి వాల్యూ ఏమి ఇచ్చాను, 2,50,000 ఉన్న వాల్యూ ఇచ్చాను. అంటే కాస్ట్ ప్రైస్ ఇచ్చాను, మెషిన్ కాస్ట్ ప్రైస్ ఎంత 2,50,000. అది ఎలా అవుతుంది, ఇయర్ బై ఇయర్ డిక్రీజ్ అవుతూ పోతుంది, కంటిన్యూస్లీ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇది సక్సెసివ్ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ని డైరెక్ట్గా బాక్సెస్ వేసుకొని చేసుకోవచ్చు. సో బాక్సెస్ వేస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ ఇయర్ 1 బాక్స్, ఇంకా సెకండ్ ఇయర్కి ఏం చేస్తున్నాను అంటే 2 బాక్సెస్ తీసుకుంటున్నాను డైరెక్ట్గా. ఫస్ట్ ఇయర్లో ఏమైంది, 10% అనేది డిక్రీజ్ అయింది. సెకండ్ ఇయర్లో కూడా ఏమైంది, 10% అనేది డిక్రీజ్ అయింది, రైట్. సెకండ్ ఇయర్లో కూడా 10% అనేది డిక్రీజ్ అయింది. సో ఇక్కడ వచ్చేసి 10% దేనిపైన డిక్రీజ్ అయింది, మనకు క్వశ్చన్లో అడిగిన కండిషన్ ఏంటి, టోటల్ డిప్రిషియేషన్ వాల్యూ కావాలి వాడికి. అంటే ఎంత డిక్రీజ్ అయింది, టోటల్ వాల్యూ అవసరం లేదు వాడు. అంటే 2 ఇయర్స్లో ఎంత తగ్గింది అని అడుగుతున్నాడు. ఎంత తగ్గింది, దేనిపైన తగ్గింది, ఫస్ట్ యాక్చువల్లీ 10% ఆన్ 2,50,000 పైన. సో 2,50,000 ఇక్కడ వేస్తున్నాను. 10% ఆఫ్ 2,50,000 ఎంత అవుతుందండి, 1/10, 0 0 గెట్స్ క్యాన్సల్, 25,000. అంటే ఫస్ట్ ఇయర్లో వాడికి డిక్రీజ్ ఎంత వచ్చింది, ఒక మెషిన్ పైన 25,000 డిక్రీజ్ వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే -25,000 వేస్తున్నాను. -25,000 డిక్రీజ్ వచ్చింది. అదేవిధంగా సెకండ్ ఇయర్లో కూడా ఎంత రావాలి, -25,000 రావాలి. కాకపోతే ఈ బాక్స్ ఏంటి, ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ వచ్చే వాల్యూ 10% దేనిపైన డిక్రీజ్ అవుతుంది, దేనిపైన డిక్రీజ్ కావాలి, 10% 25,000 పైన డిక్రీజ్ అయ్యే వాల్యూ. అంటే ఫస్ట్ ఇయర్లో డిక్రీజ్ అయిన వాల్యూ పైన డిక్రీజ్ ఏదైతే వస్తుందో ఇక్కడ వస్తుంది మనకి. సో ఇక్కడ 10% ఆఫ్ -25,000 ఎంత, క్యాల్కులేట్ చేసుకోండి. -10% ఆఫ్ -25,000 -10% ఆఫ్ -25,000 ఎంత, 0 0 0 0 గెట్స్ క్యాన్సల్. ఎంత వచ్చిందండి, మైనస్ గెట్స్ క్యాన్సల్. ప్లస్ 2,500 అనేది డిక్రీజ్ వచ్చింది చూడండి, ప్లస్ 25,000 అనేది డిక్రీజ్ వచ్చింది. -10% ఆఫ్ -25,000 మైనస్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చింది. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది మనకి. సో ఆన్సర్ ఏమొస్తుందంటే చూడండి, -25 ఈజ్ -50,000 ప్లస్ 2,500 కనుక వేసుకున్నట్టయితే మీకు ఆన్సర్ వచ్చేసి ఎంత వస్తుంది, -47,500 అనేది వస్తుంది రూపీస్. ఎంత డిక్రీజ్ అయింది 2 ఇయర్స్లో, 47,500 రూపీస్ అనేది డిక్రీజ్ అయింది. సో ఇలా కాకుండా ఇంకో మెథడ్ ఉంది. ఇంకో మెథడ్ చూడండి, నేను చేస్తున్నాను ఇప్పుడు. ఇంకో మెథడ్ చేస్తున్నాను. ఇంకో మెథడ్ ఎలా చేయాలంటే చూడండి, ఫస్ట్ ఇంతకుముందు ఉన్న క్వశ్చన్లో కండిషన్ ఏం చేసాం మనం, -10% అనేది ఫస్ట్ ఇయర్కి డిక్రీజ్ అయింది, సెకండ్ ఇయర్ కూడా -10% అనేది సెకండ్ ఇయర్ కూడా డిక్రీజ్ అయింది. కాకపోతే కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా డిక్రీజ్ అవుతుంది కాబట్టి +1 అనే వాల్యూ వచ్చింది మనకి. సో ఈ అన్ని కలిపేసుకుంటే మనకి ఎంత వచ్చింది, -19% అనేది ఓవరాల్ 2 ఇయర్స్లో డిక్రీజ్ వచ్చింది, అవునా. సో ఈ ఓవరాల్ 2 ఇయర్ డిక్రీజ్ దేనిపైన వస్తుంది, ఈ ఓవరాల్ -19% డిక్రీజ్ అనేది దేనిపైన వస్తుంది, కాస్ట్ ప్రైస్ 2,50,000 పైన వస్తుంది. సో కాబట్టి -19% ఆఫ్ 2,50,000 కనుక వేసుకున్నట్టయితే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ చూడండి, ఇక్కడ -19/100 ఇంటూ 2,50,000 వేసుకుంటే 0 0 0 0 గెట్స్ క్యాన్సల్. -19 ఇంటూ 2,500 ఎంత కావాలి, -19 ఇంటూ 2,500 ఇట్ ఈస్ 47,500 రూపీస్ అగైన్. సో మీరు ఈ కాన్సెప్ట్లు చేసుకుంటే మాత్రం మీకు ఈజీగా క్లియర్గా అర్థమవుతాయి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతాయి. సో మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.